గ్రామంలో జరిగినటువంటి ఎల్లమ్మ బోనాల కార్యక్రమాన్ని అక్కడ ఉన్నటువంటి గౌడ కులాస్తులు బోనాల పండుగ జాతర చేసుకోవడం జరిగింది. ఆ బోనాల పండుగకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటి అంటే ఎల్లవ తల్లి ఏదైతే ఉందో ఆమె మా ఒక మాదిగల ఆడబిడ్డకు మా ఇంటికాడ ఉంటే లందలో దాగున్నది అని చెప్పి అంటే ఆనాడు చరిత్ర చెప్పింది ఏంది, రేణుకాదేవి ఎల్లమ్మ భర్త జమదగ్ని మహాముని ఆమె భర్తను చంపుతాను అంటే లందతోళ్ళ దాచుకుంటే ఆ లందతోళ్ళ దాచినటువంటి దాన్ని ఎవరైతే గౌడ కులాసులు వచ్చి మీ ఇంటికాడ ఉన్నది అని చెప్పని ఎల్లవ తల్లిని పెద్దమాదికి ఇంటికి వచ్చి పెద్దమాదికి ఘటం కుండక తీసుకొని ఎల్లవ తల్లిని తీసుకుపోయినటువంటి చరిత్ర. అసలు గౌడ కులాసులకు మీకు దేవుడు ఎక్కడున్నది, మేము లేకపోతే మీకు బతికే లేదు, మేము వారి వడ్లు వారి కళ్ళు అన్నట్టు మీరు ఇచ్చినటువంటి మేము ఇచ్చిన వడ్లు జొన్లు ఇస్తే కళ్ళు పోసి ఇవాళ మా ద్వారా బతికి ఇవాళ మీకు దేవుడు అని చెప్పి అంటే ఎల్లవ తల్లి మా ఆడబిడ్డను పట్టుకొని మా దేవత అని చెప్పి అని మీరు కులం పేరు మీద దూషించడం అనేది గౌడ కులాసులకు ఇది న్యాయం కాదు. మేము రాష్ట్ర ప్రజలంతా కలిసి మాదిగలము, ఇవాళ 55 లక్షల మంది మాదిగల ఉన్నాం. మేము తలుసుకుంటే ఊరు ప్రతి పని కూడా మేము చేస్తేనే ఇవాళ మీకు మోకునిచ్చినాము, ప్రతి కులానికి కూడా గౌడోళ్ళకు మోకునిచ్చినాము, కమ్మరోళ్ళకు తిత్తినిచ్చినాము, మీరు పండే మంచానికి కూడా నులకనేసినటువంటి మా జాతి ఇవాళ మీరు సత్తే దప్పు కొడుతూ ఉన్నాము, ముందు నడుస్తూ ఉన్నాం, నీ కాలుకు చెప్పునిచ్చినాం. ఎక్కడ వందల సంవత్సరాల నుంచి కూడా నా జాతి సేవ చేసుకుంటూ ఉన్నది. మేము ఓపిక నశించిపోతే మేము ఊతే కొట్టుకపోతారు. ఖబర్దార్ చెప్తున్నాము, మాదిగలారా ఏకంగా అండి మన జాతిని ఈరోజు ఇక్కడే చూసుకుంటా ఉంటే ప్రతి వాడు కూడా కులం పేరు మీద కంటి చూపుతో మనం చంపేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మాదిగలంతా కన్ను తెరవాలి. రాజకీయ నాయకులు పాలకులు మేము వచ్చి మీకు అన్నీ చేస్తామని ఓట్లప్పుడు మా ఇళ్ళకి వచ్చి ఇవాళ మాకు వచ్చిన బాధకు ఏ ఒక్కరు కూడా వచ్చి మాకు సంఘీభావం తెలుపుతలేరు. మాకు తెలుసు పిల్లి గుడ్డిదని చూడకండి, రేపు రాబోయే ఎలక్షన్లల్లో మా దమ్మేందో మాదిగలను చూపిస్తాము. ఇవాళ ఈ సోషల్ మీడియా ద్వారా ఇది జరిగి 20 రోజుల నుంచి అవుతుంది. ఏ ఒక్క పార్టీ నాయకులు కూడా పట్టించుకుంటలేరు. మీకు ఎల్లవ తల్లి కానీ ఏ దేవత కానీ మేము లేకపోతే దేవుడు లేడు, మీరు లేరు, మీకు బతుకు లేరు, మీరు చస్తే తప్పు కొడుతున్నాం. మీరు లేవకముందే ఈ దేశం అంతా కలిసి శుద్ధి చేసే అటువంటి పారిశుద్ధ్య కార్మికులు కూడా నా జాతి బిడ్డలే. మమ్మల్ని తక్కువ చూపు చూస్తే బిడ్డ ఖబర్దారు మంచిగా ఉండదని హెచ్చరిక చేస్తున్నాం.